మరి బేట్లో ఏముంటుంది 17 సీట్లు అంటే ఎట్లా గెలవనే ప్లాన్ ఉంటుంది. అమిత్ షా గారి బేట్లో ఒకటే ఒక ఎజెండా ఉంటుంది. ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా కొద్ది మందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఎజెండా. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే. ఇది ఎజెండా. పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే అక్కడి నుంచి చేస్తా. కంఫర్ట్ ఉంటాయి. కంఫర్ట్ గురించి మాట్లాడుతామా? నాయకులం మేము. మాకు ఒక ప్రాంతం ఉంటుందా? మేము తెలంగాణ వాసులం, మీకు తెలుసు. ఇంకా గజ్వేల కూడా పొడి చేసిన పోయి మేము 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం, ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం. మా పార్టీ ఆదేశిస్తే చేస్తాం. కానీ ఆల్టర్నేటివ్ రేపు దేశంలో కూడా కాంగ్రెసే రాబోతుంది అన్నది ఇలా ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ఆల్టర్నేట్ అన్నారు కానీ కాంగ్రెసే వచ్చింది. టీఆర్ఎస్ దేశంలో కూడా అట్లనే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ మీకు తెలుసు. నేనో ఇక్కడ నుంచి చెప్పొచ్చినట్టున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019 నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఉంది. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు, అబద్ధాల హోరు, ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు ఏది ఇచ్చిండ్రో ఆ హామీల ఒరవడిలో ఉండొచ్చు, రావచ్చు. కానీ తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. రామ మందిరం హిందువులందరికీ సంబంధించిన విషయం. కానీ రాముణ్ణి తీసుకొని వెళ్తున్నట్టుగా నరేంద్ర మోదీ ఏదైతే బీజేపీ విడుదల పోస్టర్పై కూడా వివాదాలు రేగుతుంది. నిన్న కాంగ్రెస్ వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు. మేమేమంటున్నాం? మేము కూడా అదే అంటున్నాం. భారత ప్రజానీకం, ఇందులో ముఖ్యంగా హిందువులు, ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని కావాలని కోరుకుంటాడు, దాన్ని హర్షిస్తారు కదా. కానీ వాళ్ళు చేయలే కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయలే కదా. మరి ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో చేస్తే మంచిగా ఉంటుండే, చేయలే కదా. చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా.